గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాలకు ఎప్పుడు దూరమే. జనసేన పార్టీ అధినేత తన బాబాయ్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల సమయంలో పిఠాపురం వెళ్ళి అండగా నిలిచారు. అయితే రాజకీయాల్లోకి రామ్ చరణ్ రాలేదు, ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పేరు, ఆయన ఫోటో ఒక్కసారిగా రాజకీయ శ్రేణుల్లో సైతం చర్చకు దారితీసింది. అందుకు కారణం గేమ్ చేంజర్ సినిమా. వినాయక చవితి సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా యూనిట్ రామ్ చరణ్ కొత్త స్టిల్ ఒకటి విడుదల చేశారు. సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చేశారు. అయితే ఆ స్టిల్లో నుదుట ఎర్ర కండువ కట్టి రామ్ చరణ్ కనిపించారు. బాబాయ్ పవన్ ఆయన పార్టీ జనసేన కార్యకర్త తరహాలో ఓ జన సైనికుడులా చరణ్ కనిపించారని స్టిల్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. మెగా అభిమానులతో పాటు జన సైనికులు ఈ యొక్క స్టిల్ అమితంగా నచ్చింది. సాధారణంగా సినిమాల్లో ఎవరైనా గాజు గ్లాసులో టీ తాగితే పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్తావన వస్తుంది. ఎర్రని కండువను సైతం చాలామంది జనసేన ఖాతాలో వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎర్ర కండువ కడితే మామూలుగా ఉంటుందా? అంతే సంగతి. ఇక గేమ్ చేంజర్ రెండో పాట కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ అప్డేట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో దర్శక నిర్మాతలు నానా మాటలు అన్నారు, బూతులు తిట్టారు. ఓ బూత్ హ్యాష్ట్యాగ్ను కూడా ట్రెండ్ చేశారు. ఆ రేంజ్లో విమర్శలు వద్దని సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేసి ఎట్టకేలకు ఫ్యాన్స్కు కొత్త అప్డేట్ని అయితే ఇచ్చేసింది చిత్రబృందం. ఈ నెలలో గేమ్ చేంజర్ రెండో సాంగ్ విడుదల చేస్తామని ఓ అదిరిపోయే అప్డేట్తో పాటు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఆ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. రామ్ చరణ్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు ఎర్రటి కండువ కప్పుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. పోస్టర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇంకా ఫుల్ సాంగ్ కానీ అలాగే సినిమా కానీ రిలీజ్ అయితే ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో నా ఊహకే అర్థం కావడం లేదు. ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు మరింత యంగ్గా అలాగే మరింత స్టైల్గా చాలా అద్భుతంగా ఉన్నారు. పక్కా ఈ యొక్క సినిమా మంచి రికార్డులను సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.